హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. ఎస్పెషల్లీ పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. కాకరకాయ కూరని ఈ విధంగా చేస్తే కనుక పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. దీనికోసం కావాల్సినది ఏంటంటే ముందుగా కాకరకాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పీల్ చేయాల్సిన అవసరం లేదు. లోపల గింజలన్నీ తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ కూర కోసం మసాలా దినుసులు కావాలి. ఆ మసాలా దినుసులు ఏమిటంటే వేరుశనగ గుళ్ళు, తెల్ల నువ్వులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయ. ఎండు కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుందండి. ఎండు కొబ్బరి నా దగ్గర లేదు. అయితే ఇవి తర్వాత ఈ మసాలా దినుసులన్నింటినీ మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయని, ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని ఉంచేసి దాంట్లోని ఉప్పు, కారం, తర్వాత తిరువాత గింజలు కూడా తర్వాత వేసుకోవాలి. తిరువాత గింజలు, కరివేపాకు, ఆ పొడి ఏదైతే ఉందో ఆ పొడిని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. వేయించుకోగానే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ అనమాట, హెల్తీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.